పాతకాలపు చింతపండు పులిహోర చేసి చూపిస్తాను చూడండి. అందరూ బాగున్నారు కదా. పొయ్యి మీద బాగానే పెట్టుకున్నాం, ఆయిల్ వేసాం, అందులో శనగగుళ్ళు వేస్తున్నాం. తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. ఇవి కొంచెం లైట్గా వేగాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు అందులో వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేస్తున్నాను. ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసాను. పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుని చిక్కగా పిండుకుని ఈ తోపులో పోసేస్తున్నాను. పులిహోరకు సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. చేస్తుంది మా పాప, వీడియో తీస్తుంది. అందరూ లైక్ చేయండి, మర్చిపోకండి. ఈ సుదక్కని మర్చిపోవద్దు మీరు. ఈ చింతపండు గుజ్జు అంతా దగ్గరికి వచ్చాక ఇలా ఆయిల్ తేలాక రైస్ వేసుకుని కలుపుకోవడమే. ఇదే పాతకాలపు చింతపండు పులిహోర. ఇలా నెల కింద రైస్ ఉంటుంది. ఆ రైస్ ఈ చింతపండు గ్రేవీలో వేసుకుని కలిపేసుకోండి. ఈ చింతపండు గ్రేవీలో వేసుకుని ఈ గుజ్జులో వేసుకుని కలిపేసుకోవడము. ఇదే పాతకాలపు చింతపండు పులిహోర. అమ్మా బ్లెస్సీ, పులిహోర తింటావమ్మా? దా. బ్లెస్సీ అంటే మా మనవరాలు. తనకి నచ్చితేనే తింటుంది, లేకపోతే ఏమీ తినదు మా మనవరాలు. పులిహోర రెడీ, పులిహోర రెడీ. బ్లెస్ తల్లి. సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపోలేదనుకో కొంచెం చూసుకుని వేసుకోవడమే. కమ్మగా పాతకాలపు చింతపండు పులిహోర. పాతకాలపు చింతపండు పులిహోర జీడిపప్పు వేసుకుని చేసుకుంటే కమ్మగా ఉంటుంది. చింతపండు పులిహోర రెడీ. సరే, పులిహోర రెడీ అయిపోయింది కదా. మా వాళ్ళందరూ రుచి చూసి చెప్తారు, మీరు కూడా రుచి చూద్దరు. కానీ ఇలా తయారు చేసుకుని తిని చూడండి ఒకసారి. దీని రుచి ఏంటో తెలుస్తుంది. చూడు ఒకసారి, తిని చూడు. దీంట్లో ఏం తక్కువ ఉందో ఏం ఎక్కువ ఉందో చెప్తే. వావ్, చాలా బాగుంది. బాగుందా? స్వీట్ తల్లి, రా తల్లి, నువ్వు కూడా తిని చూడరా. మా పెద్ద బాబు కూడా తింటుంది. సూపర్. ఇదే నా మొదటి వీడియో. ఇదంతా మీరు చూసి, ఇదే నా మొదటి వీడియో. మీరందరూ చూసి ఓకే చేసుకొని మీరు నాకు కామెంట్స్ పెడితే
మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి, మంచి మంచి కర్రీస్ తోటి, మంచి మంచి వంటకాలతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.